ఇంట్లో పనులు, పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్ వీటన్నిటి మధ్యలో చదవలేనేమో అని బాధపడుతున్నారా? కానీ ఇంట్లో పనులు డిస్టర్బ్ అవ్వకుండా డైలీ 8 to 9 అవర్స్ స్టడీతో మీరు టెట్లో మంచి స్కోర్ను సాధించవచ్చు, డిఎస్సిలో జాబ్ను సాధించవచ్చు. అది ఎలాగో చూద్దాం. హాయ్ గైస్, ఈ వీడియోలో హౌస్ వైఫ్స్ కోసము పర్ఫెక్ట్ టైం టేబుల్ అయితే వేశాను. ఈ టైం టేబుల్ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మార్నింగ్ నుండి నైట్ వరకు హౌస్ వైఫ్స్కి ప్రతి క్షణం ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. క్షణం కూడా తీరిక ఉండదు. ఇలాంటి సమయంలో, ఇలాంటి సిచ్యువేషన్లో చదివి సక్సెస్ అవ్వడం అంత ఈజీనా? అయితే హౌస్ వైఫ్స్ చాలామంది ఇలా ఇంట్లో పనులు చేసుకుంటూనే, వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూనే, ఫ్యామిలీని చూసుకుంటూనే వాళ్ళు సపరేట్గా టైం కేటాయించుకొని చదవడం ద్వారా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎలా సాధ్యమైంది అంటే వాళ్ళు పర్ఫెక్ట్ టైం టేబుల్ని మెయింటైన్ చేయడం వల్ల, అండ్ అది లాంగ్ రన్లో కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం ద్వారా వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఫుల్ టైం ప్రిపరేషన్ ఉన్నవారు 14 to 15 అవర్స్ ఈజీగా చదవగలుగుతారు. ఇంకెక్కువ కూడా చదివే వాళ్ళు కూడా ఉంటారు. మన ఛానల్లోనే మనం 13 అవర్స్ ఎలా చదవాలనేది టైం టేబుల్ కూడా వేశాము. అయితే అలాంటి వాళ్ళతో ఇప్పుడు 8 to 9 అవర్స్ చదివి మనం వాళ్ళకి పోటీ ఇవ్వగలమా అంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు. చదివే కొద్ది సమయం అయినా సరే అర్థం చేసుకుంటూ మనం చదివినట్టయితే అండ్ కన్సిస్టెన్సీతో లాంగ్ రన్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం సక్సెస్ సాధించవచ్చు. చదవడానికి టైం దొరికినప్పుడు చేతికి దొరికిన ఏదో ఒక బుక్ తీసుకొని దాన్ని చదివేసి మళ్ళీ దాన్ని పక్కన పడేసి మళ్ళీ చదవాల్సిన టైం వచ్చినప్పుడు మళ్ళీ ఏదో బుక్ తీసుకొని దాన్ని కూడా చదివేసి ఇలా గజిబిజిగా కాకుండా, ర్యాండమ్గా తీసుకొని చదవడం కాకుండా పర్ఫెక్ట్ టైం టేబుల్ వేసుకుంటే ఏ టైంలో ఏ బుక్ చదవాలి, మనం ఎంతవరకు చదివాము దాన్ని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే టైంలో మనం అదే సబ్జెక్ట్ చదువుతాము, అది ఎక్కడైతే ఆఫ్ చేసామో మళ్ళీ అక్కడ నుండే చదవాలి. ఇలా చదవడం ద్వారా సిలబస్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మనం ఒక ఫ్లోలో వెళ్ళిపోవచ్చు. ఆ సిలబస్ మొత్తం కంప్లీట్, ఆ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేకాని మళ్ళీ చదివిందే చదవడం, ర్యాండమ్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే చదివిందే చదవడము లాంటివి జరుగుతూ ఉంటాయి. దీనివల్ల టైం అండ్ ఎఫర్ట్ రెండు కూడా వేస్ట్ అవుతాయి. అందుకోసం అని చెప్పి ఒక టైం టేబుల్ ఉన్నట్టయితే ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా మనం సాఫీగా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, అందుకోసమే మీ డైలీ లైఫ్కి అంటే హౌస్ హోల్డ్ వర్క్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ వేశాను. ఒకసారి టైం టేబుల్ అయితే చూడండి. ఈ టైం టేబుల్ మీకు సెట్ అవుతుంది అనుకుంటే ఇలాగే వాడండి. లేదా ఏమైనా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉంటే మీకు వెసులుబాటు, మీకు వీలున్నట్టుగా వాటిని మార్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకసారి టైం టేబుల్ అయితే చూద్దాము. హౌస్ వైఫ్స్ టైం టేబుల్ 4 AM to 6 AM వేకప్ ప్లస్ స్టడీ, అంటే లేవడము అండ్ చదవడం కూడా ఈ 4 to 6 టైంలో జరగాలి. ఒక 10 minutes మెడిటేషన్, కుదిరితే మెడిటేషన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దీనివల్ల మైండ్ షార్ప్ అవుతుంది. చదివింది ఈజీగా గుర్తుండడానికి మెడిటేషన్ అయితే చేయడానికి ప్రయత్నం చేయండి. 6 AM to 10 AM, 6 AM నుంచి 10 AM వరకు ఏంటంటే హౌస్ హోల్డ్ వర్క్స్, అంటే ఇందులోనే పిల్లల్ని స్కూల్ పంపించడం కానీ, వాళ్ళని రెడీ చేయడం కానీ, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడము, లంచ్ రెడీ చేయడము, హస్బెండ్ ఆఫీస్ పంపించడము అన్నీ కూడా ఇందులోనే వచ్చేస్తాయి. 10 వరకు అంతా క్లియర్ అయిపోతుంది కదా. నెక్స్ట్ 10 AM to 1 PM, 10 AM to 1 PM చూసుకున్నట్టయితే మళ్ళీ స్టడీ టైం అండి. ఇది మళ్ళీ స్టడీ టైము, ఇక్కడ స్టడీ టైము, ఇది స్టడీ టైము. అప్పటికి 10 వరకు మనకు అంతా వర్క్ అన్నీ చేసేసుకొని కంప్లీట్గా మళ్ళీ 10 నుంచి 1 వరకు ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. 1 PM to 2:30 PM దీంట్లో లంచ్ అండ్ స్మాల్ సేపు అయితే పడుకునే ప్రయత్నం చేయండి. లంచ్ తర్వాత పడుకొని లేచిన తర్వాత చదివితే ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. చాలామంది నిద్ర వస్తుంటే కూడా అలాగే దాన్ని ఇక్కడ ఫేస్ వాష్ చేసుకుంటూ కూర్చుంటూ అది చదివింది ఎక్కదు, ఇటు నిద్ర ఉండదు. సో అలా కాకుండా మీరే ప్రశాంతంగా ఒక 1/2 అవర్ పడుకోండి, ఒక 1/2 అవర్ 15 minutes పడుకోండి, హ్యాపీగా లేచి చదువుకోండి. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది రీడింగ్ ఆ టైంలో. నెక్స్ట్ 2:30 PM to 4 PM వరకు మళ్ళీ స్టడీ టైం అండి. 2:30 to 4 PM. నెక్స్ట్ 4 PM to 8:30 PM ఇక్కడ హౌస్ హోల్డ్ వర్క్స్ వస్తాయి మళ్ళీ. అంటే 4 అంటే ఆఫీస్ నుంచి హస్బెండ్స్ రావడము అండ్ పిల్లలు స్కూల్ నుంచి రావడం అన్నీ కూడా ఈ టైంలో జరుగుతాయి. మళ్ళీ ఇంట్లో వర్క్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ టైంని హౌస్ హోల్డ్ వర్క్స్గా చేసాము. 8:30 వరకు ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని పిల్లల్ని పడుకోబెట్టే ప్రయత్నం చేయండి. లేదు వాళ్ళు పడుకోకపోయినా పర్లేదు, మమ్మల్ని డిస్టర్బ్ చేయరు అనుకుంటే వాళ్ళని అలా వదిలేయండి, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. డిస్టర్బ్ చేయరు అనుకుంటే లేకుంటే పడుకోబెట్టడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 8:30 PM to 10:30 PMకి మళ్ళీ స్టడీ టైం అండి. 8:30 PM to 10:30 PM మళ్ళీ చదువుకునే టైము. ఈ టైంలో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది వాతావరణం, కానీ చదవాల్సిందే. 10:30 PM to 11 PM నెక్స్ట్ డే స్టడీ ప్లాన్. అంటే ఏంటంటే మనము పడుకునే టైం ఇది. ఈ పడుకునే టైం కన్నా ముందుగా మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఏం చదవాలి, అనేది ఇక్కడే ప్లాన్ చేసుకొని పడుకుంటాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చదవాలని చెప్పి ఇక్కడే ప్లాన్ చేసుకొని పడుకోవడం ద్వారా మార్నింగ్ లేచినప్పుడు 4కి లేచినప్పుడు మళ్ళీ ఏం చదవాలని వెతకాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ప్లాన్ చేసుకొని దాన్ని
మనకు అందుబాటులో పెట్టుకొని ఆ మెటీరియల్స్ ఆ బుక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనకు అందుబాటులో పెట్టుకొని మనం పడుకుంటాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తాము, మళ్ళీ రొటీన్. మళ్ళీ నైట్ 10:30 ఆ టైంలో మళ్ళీ నెక్స్ట్ డే ప్లాన్ చేసుకుంటాము, ఏం చదవాలో పక్కన పెట్టుకుంటాము, మళ్ళీ పడుకుంటాము, మళ్ళీ రొటీన్. ఈ విధంగా సాగుతూ ఉండాలి అంతే. మనకు చూసుకున్నట్టయితే ఫస్ట్ 2 అవర్స్ వస్తుంది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. నెక్స్ట్ ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత 10 AM to 1 PMకి 3 అవర్స్ వస్తుంది. నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్ అండ్ చిన్న నిద్ర తర్వాత మళ్ళీ 1.5 అవర్ వస్తుంది. నెక్స్ట్ మన ఇంట్లో పనుల తర్వాత నైట్ చూసుకున్నట్టయితే ఇక్కడ 2 అవర్స్ వస్తుంది. నెక్స్ట్ 1/2 అవర్ మనం నెక్స్ట్ డే ప్లాన్ చేసుకుంటాము. ఇక్కడ వరకు మనకు 8.5 అవర్స్ వస్తుంది. 8.5 అవర్స్ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 1/2 అవర్, ఈ 1/2 అవర్ కూడా స్టడీకి సంబంధించింది కాబట్టి అది కూడా చూసుకున్నట్టయితే 9 అవర్స్ వస్తుంది. అంటే 8 to 9 అవర్స్ స్టడీ అయితే మనకు ఈ టైం టేబుల్ ద్వారా చేసుకోవచ్చు. 8 to 9 అవర్స్ అంటే చాలా ఎక్కువ. హౌస్ వైఫ్స్కి ఇది చాలా ఎక్కువ. మనం మామూలుగా అయితే 5 to 6 అవర్స్ అనే చెప్పుకుంటాం హౌస్ వైఫ్స్ కోసము. ఎందుకంటే ఇంట్లో పనులు ఉంటాయి, పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, మనకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి 5 to 6 అవర్స్ పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు మనకు ఏపీలో చూసుకున్నట్టయితే డిఎస్సి నోటిఫికేషన్ రెడీగా ఉంది. తెలంగాణలో నెక్స్ట్ వీక్లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మనం దాంట్లో సక్సెస్ అవ్వాలి అంటే కొంచెం ఎక్కువ టైం కష్టపడాల్సిందే. అందుకోసం అని చెప్పి 8 to 9 అవర్స్ టైం అయితే మీకు కేటాయించడం జరిగింది. ఈ టైం టేబుల్ని ఇలాగే వాడుకోవచ్చు, లేదా మీకు అనుకూలంగా కూడా మీరు మార్చుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చేయాలి, మాకు ఎక్కువ వర్క్స్ ఉంటాయి, ఇంట్లో రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అంటే మాత్రము 6+ అవర్స్ వచ్చేలాగా మ్యాక్సిమం ట్రై చేయండి. దీంతో పాటుగా సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్ వేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ స్టడీ ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ పెట్టుకోండి. సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్ వేసుకోండి. ఒకటి టైము ఒకవైపు సబ్జెక్ట్ అని రాసుకోండి, ఒక టైం టేబుల్ వేసుకోండి. మన స్కూల్లో పెట్టినట్టుగా పెట్టుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చూసుకున్నట్టయితే మీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్, మీకు ఏదైతే బాగా ఇష్టమో ఆ సబ్జెక్ట్ పెట్టుకోండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కనుక మనకు స్టడీ బాగా సాగిందనుకోండి, ఆ రోజు మొత్తం హ్యాపీగా చదువుతాం. అదే ఫస్ట్ ఒక హార్డ్ సబ్జెక్ట్ పెట్టుకుంటే అక్కడే మైండ్ హీట్ అయిపోతుంది, ఆ డే అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఈ ఇంపాక్ట్ చివరి వరకు కూడా మనకు ఉంటుంది. అందుకే ఇక్కడ మనం ఫ్రెష్ మైండ్తో ఉండాలి, హ్యాపీగా చదవాలన్నట్టు. సో అక్కడ మీకు ఇష్టాన్ని పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ 10 AM to 1 PM దగ్గర 3 అవర్స్ ఉంది కదా, ఇక్కడ కంటెంట్ పెట్టుకోండి. ఇక్కడ కంటెంట్ పెట్టుకోండి, ఎక్కువ మార్క్స్ వచ్చేది. అండ్ మీకు హార్డ్గా అనిపిస్తుంది కదా, ఇది నాకు కష్టం అనిపిస్తుంది కదా, అలాంటి సబ్జెక్ట్ పెట్టుకోండి. ఇక్కడ మీకు కష్టం అనిపించిన సబ్జెక్ట్ పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీకు కష్టం అనిపించే సబ్జెక్ట్, ఓకే, ఇక్కడ మీకు కష్టం అనిపించే సబ్జెక్ట్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2:30 PM to 4 PM ఇక్కడ స్టడీ అన్నాము. మనము స్మాల్ న్యాప్ తర్వాత చేస్తున్న స్టడీ కదా, ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది. దీంట్లో డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే పిఐఈ, కరెంట్ అఫైర్స్ ఇలాంటివి పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ టైంలో మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. లేదు టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఏదైనా ఈజీ సబ్జెక్ట్ పెట్టుకోండి. ఏదైనా కొంచెం ఈజీగా ఉన్న సబ్జెక్ట్ ఉంటుంది కదా, అంటే మీకు ఇక్కడ ఇష్టమైన సబ్జెక్ట్ పెట్టుకున్నారు, ఇక్కడేమో మీకు ఈజీ అనిపించే సబ్జెక్ట్ పెట్టుకోండి. డిఎస్ కోసం అయితే పిఐఈ, కరెంట్ అఫైర్స్ అలాంటివి పెట్టుకుంటే బెస్ట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే హౌస్ హోల్డ్ వర్క్స్. నెక్స్ట్ 8:30 PM to 10:30 PM చూసుకున్నట్టయితే ఇక్కడ స్టడీ ఉంది కదా, ఇక్కడ కూడా మనకు 2 అవర్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మీరు మంచి కంటెంట్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. మీరు గమనించినట్టయితే మన టైం టేబుల్లో ప్రీవియస్ పేపర్స్ కానీ లేదా ప్రాక్టీస్ బిట్స్ కానీ చేయడానికి నేను ఎక్కడ కూడా టైం కేటాయించలేదు. కంటెంట్ మనకు వస్తే అలాంటి ప్రీవియస్ బిట్స్ ఎన్నైనా చేయొచ్చు, దాంట్లో ఏముంది గొప్ప, అంతే కదా. అదే మనకు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది అని తెలియని వాళ్ళు మాత్రమే ఖాళీ టైంలో చూసే ప్రయత్నం చేయండి. అంతేగాని ప్రతిరోజు అదే పనిగా ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటూ ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు. ఆ టైంలో మీరు కంటెంట్ నేర్చుకుంటే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ పెట్టగలిగే విధంగా ఉండాలి. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, ఆ విధంగా మీరు కంటెంట్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి. అలాంటప్పుడు కంటెంట్ మీద మీకు ఫుల్ గ్రిప్ ఉందనుకోండి, క్వశ్చన్ ఏ విధంగా వచ్చిన ఆన్సర్ పెట్టగలుగుతారు కదా. మరి అలాంటప్పుడు క్వశ్చన్ పేపర్లో మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఏంటి, అవే బిట్స్ వస్తాయా, రావు కదా. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారని మీకు తెలియకపోతే అది తెలుసుకోవడం కోసం మాత్రమే క్వశ్చన్ పేపర్స్ చూడండి, ప్రీవియస్ పేపర్స్. అంతేగాని అదే పనిగా ప్రీవియస్ పేపర్స్ చూస్తూ టైం వేస్ట్ చేసుకోకండి. కంటెంట్ నేర్చుకుంటే ఏ ఎగ్జామ్ అయినా సరే ఈజీగా మీరు మార్క్స్ గెటన్ చేయొచ్చు అండ్ జాబ్ కూడా కొట్టవచ్చు డిఎస్సిలో, ఓకే. అందుకోసం అని చెప్పి నేను ప్రీవియస్ బిట్స్ కానీ దేనికి కూడా టైం కేటాయించలేదు. మీరు పూర్తి కంటెంట్ నేర్చుకున్న తర్వాత ప్రీవియస్ బిట్స్ వద్దకు వెళ్ళండి. అంతేగాని ముందే ప్రీవియస్ బిట్స్ దగ్గరికి వెళ్తే ఆ బిట్స్ని మీరు ఒక 10లో 6-7 తప్పులు చేశారనుకోండి, ఒక 10 క్వశ్చన్స్లో 6-7 క్వశ్చన్స్ రాంగ్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఎలా ఉంటుంది, అరే నేను చదవలేకపోతున్నాను, నేను రాయలేకపోతున్నాను, అన్ని మార్కులని పోతున్నాయి, నాకు జాబ్ రాదు అన్న ఫియర్ మీలో వచ్చేస్తుంది. ఆ ఫియర్ రావద్దు అంటే కంటెంట్ మీద గ్రిప్ తెచ్చుకోండి, తర్వాత ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి.
అప్పుడు ఎట్లా ఉంటుందంటే మీరు ఆల్రెడీ కంటెంట్ ప్రాక్టీస్ చేశారు కాబట్టి ప్రీవియస్ బిట్స్ని ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతారు. ఓకే, ఇది ఫాలో అవ్వండి. అనవసరంగా లేనిపోని భయాలను మీరే కల్పించుకోకండి. ప్రీవియస్ బిట్స్ జోలికి వెళ్ళకండి. ఇప్పుడు కంటెంట్ పూర్తిగా వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రీవియస్ బిట్స్ చేయండి. ఓకే, టైం టేబుల్ అయితే మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్ వేసుకోండి. మీరు ఒకవేళ సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్ కూడా కావాలి అంటే మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారా లేదా టెట్కి ప్రిపేర్ అవుతున్నారా చెప్తే నేను సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్ కూడా వేస్తాను. అంటే డిఎస్సికి వేరే ఉంటుంది, టెట్కి వేరే ఉంటుంది. ఏపీ వాళ్ళైతే ఏపీ డిఎస్సి అని లేదా ఏపీ టెట్ అని, తెలంగాణ వాళ్ళైతే టీజీ డిఎస్సి అని, టీజీ టెట్ అని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్ మాత్రం పక్కా ఉండాలి. అది ఉంటేనే ఈ టైం టేబుల్కి వాల్యూ. ఇది ఎన్ని గంటలు చదువుతావు అనేదాన్ని మాత్రమే ఇందులో ఉంది. ఏ టైంలో ఏం చదవాలనేది సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్లోనే ఉంటుంది. అది మీకు కావాలి అంటే మీరు కామెంట్ చేయండి, ఫాస్ట్గా కామెంట్ చేయండి. నేను ఫాస్ట్గా మీకు సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే, మీరైతే ఫాస్ట్గా కామెంట్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే, నెవర్ గివ్ అప్.